మహాతల్లి పుట్టి ఆవిడ గుడివక్క సాబింది మహాతల్లి కుడివక్క సాపుకుని అలా గూడు కట్టుకుంది ఎడమక్క సాపుకుని గొంతు కట్టుకుంది గొంతు కట్టుకుని గొంతులో ఆ తల్లి గొంతు లోపల అలా అడిగిపోతుంది అడిగిపోతుంటే ఆటగాళ్ళ తల్లి మరి పోతుగాలు సృష్టించి పర్వలు వెళ్ళిపోతుంది ఈ దొందు లోపల ఇలాగే ఉండిపోనా అవును ఏమి చేస్తే బాగుంటుంది అని మహాతల్లి ఆ దొందు లోపల 3 గుడ్డులుగా వచ్చింది 3 గుడ్డులుగా వచ్చిన తల్లి ఏం చేస్తుంది 3 గుడ్ల మీద గుడ్లు పట్టుకుని అడిగిపోతుంది అడిగిపోతుంటే వాళ్ళ జారిన పాలు జారిపోయిన గుడ్డు గంగలో పడిపోయింది ఆ గంగలో పడ్డ గుడ్డు ఏమవుతుంది బట్టలాసిపోయింది అవును బట్టలాసిన వేడులు ఏమవుతున్నాయి అమ్మా కిందన్నా వేడి వేడి పోయింది మరి కిందున్న పేడి భూవల్లమైంది పైనున్న పేడి ఆకాశమయ్యింది అందులో మన సూర్యుడు సుందరుడు అందులో ఉండే సందమామటండి మన సూర్యుడు సుందరుడు అలా ఉదయించారు అవును రాలిన రవ్వలు రవ్వలన్నీ కూడా అవును ఆకాశానికి సుక్కల కింద ఏర్పడ్డాయి ఇలా ఉంటుండగా అవును మహాతల్లి ఎలా ఉంది ఎలా ఉంది 2 గుడ్ల మీద సక్కల తల్లి 2 గుడ్లు పట్టుకుని అలాగ అడిగిపోతుంటే 2 గుడ్డు అవును ఆ గుట్టు లోపల అగ్నం పుట్టింది వాయువు పుట్టింది చెట్టులు సేవలు పర్వతాల కింద మారిపోయి గంగై పాకుతుంది గోవింద ఈ సభా పురుషులు ఆశ్చర్యముగా అడుగుతున్నారు ఏమనండి గురువు గారు ముందు గంట గంగ పుట్టిందన్నారు అవునండి మళ్ళీ గంగై పాకుతం ఏమిటి అనుకోవచ్చమ్మా అవును మన భూదేవి కింద నీరే ఉంది మన భూదేవి పైన నీరే ఉంది మన భూదేవి తల్లి ఎటు చూస్తున్న కోడిగుడ్డు ఆకారముగా ఉండిపోయింది అవును ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉంది ఎలా ఉంది 2 గుడ్ల మీద పోయిందమ్మా దశక్కన తల్లి గుడ్డు పట్టుకుని ఒరిగిపోతుంటే తల్లి వేడిన గుడ్డు బట్టలాసిందా తల్లి వేడి తట్టుకోలేక అవును ఒళ్ళోడు బద్దలాసిపోయింది ఆ గుడ్డు లోపల ఈ 3 అబ్బాయిలు పుట్టారు గోవింద
ఏమండి గురువు గారు బాబు నాకు చిన్న సందేశం అండి.